అందరి చూపు జూబ్లీహిల్స్ బైపోల్ పైనే పడింది. ప్రధాన అభ్యర్థులు బరిలో ఉండగా తాజాగా RRR నిర్వాసిత రైతులు జూబ్లీహిల్స్ ఉపపోరులో పోటీ చేస్తున్నారు. గుంపులుగా వచ్చి రైతులు నామినేషన్లు వేస్తున్నారు. RRRకి పాత అలైన్మెంట్ ప్రకారమే భూసేకరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్త అలైన్మెంట్ తో రైతులకు భారీగా నష్టం జరుగుతుందని రైతులు చెబుతున్నారు. అలైన్మెంట్ మార్చాలి, పరిహారం పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి తమ నిరసన తెలిపేందుకు పోటీ చేస్తున్నామంటున్నారు అన్నదాతలు. కరెస్పాండెంట్ లిఖిత పూర్తి సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. లిఖిత, రైట్, థ్యాంక్ యూ శ్రీదేవి. ఇప్పటికే జూబ్లీహిల్స్ బైపోల్ నిజంగా చెప్పాలంటే టక్ ఆఫ్ వార్ గానే నడిచింది. అంతేకాకుండా ఇక్కడ RRR రైతులు కూడా ఇక్కడికి చేరుకొని తమకు పాత అలాట్మెంట్ ఏదైతే ఉందో రింగ్ రోడ్ కి సంబంధించి అదే ఇవ్వాలి, ఇప్పటికే మా భూములకు సంబంధించి అసలు ప్రభుత్వం కొంచెం కూడా పట్టించుకోవట్లేదు, ఎన్నోసార్లు ప్రభుత్వ అధికారుల దగ్గరికి మేము చేరుకున్నా కానీ వారు మమ్మల్ని అటు ఇటు తిప్పుతున్నారే కానీ మా బాధని వినటం లేదు. అందుకోసమే ఈ రోజు దాదాపు 60 మంది రైతులమైతే ఈ జూబ్లీహిల్స్ బైపోల్ కు నామినేషన్ వేయడానికి వచ్చామని చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి కొంతమంది రైతులు అయితే సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీదేవి అన్న, ఏడికెళ్ళొచ్చారు మీరు? అసలు ఈ జూబ్లీహిల్స్ బైపోల్ ఏంది? మీరు ఎక్కడోళ్ళు, ఎందుకు వచ్చారు, ఎందుకు వేస్తున్నారు అని? మాది వికారాబాద్ డిస్టిక్ పూడూరు మండల్ పూడూరు విలేజ్ వచ్చినాం. మా దగ్గర RRR అనేది మా గ్రామంలో నుంచి వస్తున్నాం. మా పూడూరు గ్రామంలోనే 200 రైతుల భూములకి వెళ్ళి పోతుంది. ఇంతకుముందు అలైన్మెంట్ చేసినప్పుడు మా దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ నుంచి అటు నుంచి పోతున్నాయి. కానీ ప్రస్తుతం RRR అనేది మా గ్రామంలో రైతులు, చిన్న సన్నకారు రైతులు అందరి 1 ఎకరా, 1.5 ఎకరా, 2 ఎకరాల లోపే ఉంది. ఇంతకుముందు వేరే నవాబుల పొలాలకు వెళ్ళి పెద్ద పెద్ద లేఅవుట్లకు వెళ్ళి పోతున్నాయి. ఆ లేఅవుట్లను తప్పించి ఆ నవాబుల పొలాలు పోవద్దని చెప్పే ఉద్దేశంతోనే గవర్నమెంట్ అనేది ఫస్ట్ ఒక అలైన్మెంట్ చేసింది, తర్వాత సెకండ్ అలైన్, ఇది 3వ అలైన్మెంట్ నుంచి పోతుంది. మేము అందుకే అడుగుతున్నాం. చౌటుపల్లి ఏరియాలో 25 కిలోమీటర్లు, అవుటర్ రోడ్ నుంచి 25 కిలోమీటర్లు పోతే మా దగ్గర వచ్చే వరకు 60 కిలోమీటర్లు, ఇంతకుముందు 45. యాక్చువల్ RRR అనేది అవుటర్ రింగ్ లో నుంచి 40 కిలోమీటర్ల దూరంలో పోవాలి. 40 కిలోమీటర్ల దూరం నుంచి ఒకటేసారి 60 కిలోమీటర్ల నుంచి ఎందుకు మార్చాల్సి మేము గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నాం. కనుక రీజనల్ రింగ్ రోడ్ వేయండి, వద్దనట్లే, కానీ పాత అలైన్మెంట్ ప్రకారం వేయాలి, కానీ కొత్త అలైన్మెంట్ రావద్దు. చిన్న సైన రైతులను చేస్తే దాంట్లో అది లేదు. ఎందుకంటే మా దగ్గర గవర్నమెంట్ వాల్యూ తక్కువ ఉంటుంది, కానీ ఓపెన్ మ్యాప్లో మెయిన్ రోడ్ ఎక్కడ 3 కోట్లు, ఎంత లోపలికి వెళ్ళినా 1.5 కోటికి తక్కువ లేదు. గవర్నమెంట్ ఇచ్చేది ఎంత? 10 లక్షల నుంచి 15 లక్షలు. ఆ 15 లక్షలు ఏమైతే రైతులకు? కొద్దిమంది రైతులు పెళ్లిళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళ సర్వే నెంబర్లోంచి RRR పోతుందంటే వాళ్ళ పెళ్లిళ్ళు క్యాన్సిల్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే కొనేవాళ్ళు వస్తలే, ఆల్రెడీ మా సర్వే నెంబర్లు దాంట్లో పెట్టేసిండ్రు. కనుక దీని మీద మేము అగ్నెస్ట్గా మేము ఆల్రెడీ HMDAలో ఇట్లా అది చేసినాం. మేము రైతులు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నాం. కలెక్టర్ ఎక్కడ వెళ్ళినా మాకు ఏం తెలియదు అంటూ రెవెన్యూ వాళ్ళ దగ్గర, కానీ ఇది ఏ విధంగా చేసినా అనేది దీని మీద పెద్ద ఎత్తున మేమంతా రైతులం అది చేస్తున్నాం. రిలే నిరాహార దీక్ష ఇచ్చి మా ప్రాణాల పైన మా పూలను వదులుకునే పరిస్థితి అని తెలుపుతున్నాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కొంతమంది రైతులు నామినేషన్ వేసేందుకు వస్తే వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అంతేకాకుండా ఈ రోజు నామినేషన్ వేసేందుకు ఇక్కడికి వచ్చినాక కూడా కొంతమంది పోలీస్ అధికారులు వీరిని ఆపే ప్రయత్నం చేశారు. అదేంటో మరికొంతమంది రైతులను అడిగి తెలుసుకుందాం. అసలు ఎందుకు మిమ్మల్ని ఆపాలని చూస్తున్నారు? ఈ హౌస్ అరెస్టులు ఎందుకు జరుగుతున్నాయి? గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతే రాజు, దేశానికి అన్నం పెడతా అన్నటువంటి రైతులని ఈరోజు వాళ్ళ కండ్లకు సున్నం పెట్టేటువంటి రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు ఒకప్పుడు అని చెప్తుంటే రైతులు ఉంటేనే మా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు తన అధికారం రాగానే మళ్ళీ ఎందుకు రైతులపై ఇంత వివక్షత ఎందుకని అర్థం కాలేదు. ఎందుకంటే ఈ రీజనల్ రింగ్ రోడ్ అంటే RRR అనే అర్థానికి ఒక కొత్త నిర్వచనం నాకు తెలిసిందంటే రేవంత్ రాజకీయ రోడ్ అనేది నాకు ఈరోజు అర్థమైపోయింది. ఎందుకంటే ఉన్నటువంటి పెత్తందారుల భూమి బడాబాబుల కోసమై ఈరోజు చేయడం లోపల అంతర్యమైంది. మొదటి అలైన్మెంట్ ఎందుకు మార్చారు, 2వ అలైన్మెంట్ ఎందుకు మార్చారు, 3వ అలైన్మెంట్ ఎందుకు మీరు ఎందుకు సంసిద్ధమై ఉన్నారో నాకు అర్థం కావడం లేదు. దయచేసి చేతులు జోడించి చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు, దయచేసి ఈ యొక్క RRR అలైన్మెంట్ను మార్చి వేలాది మంది రైతుల వారికి పునరుజ్జీవనం, మీరు వాళ్ళ జీవాల్లో జీవం పోయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దయచేసి ఈ యొక్క అలైన్మెంట్ను మార్చుకోవాలి. దయచేసి మీకు మా యొక్క వికారాబాద్ జిల్లా వాస్తులుగా మీకు విన్నపాన్ని చేస్తున్నామని చెప్తున్నాము. అంటే చూస్తున్నాము, ఎక్కడ చూసినా కానీ రైతులను ఆపే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రభుత్వంలో రైతే రారాజు అని ఇంతకుముందు ఎన్నికల్లో చెప్పడం కావచ్చు, ఏ మహాసభకు వెళ్ళినా కానీ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అలాంటిది మీరేమో మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా బాధలు వినట్లేదు అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? గత కొన్ని రోజులుగా మేము ఎక్కడైనా మండలాల లోపల బంద్ని ప్రకటిస్తే
రాత్రి 2 గంటలకు 3 గంటలకు వచ్చి హౌస్ అరెస్ట్ చేసి ఏంటంటే మావోయిస్టులు ఉగ్రవాదులు ఉంటారు కదా, ఆ విధంగా చిత్రీకరించి తీసుకుపోయి జైళ్ళలో పెట్టినటువంటి రోజులు కూడా మాకు చాలా బాధలు కనిపిస్తుంది. ఎందుకంటే రైతు పొద్దున్న లేచి వ్యవసాయానికి వెళ్ళి వ్యవసాయం చేసుకుని ఇంటికి క్షేమంగా వచ్చి పడుకుందామనేటువంటి కూడా ఈ టైంలో ఎటువైపు నుంచి వస్తారు, ఎట్టి తీసుకెళ్తారో, పెళ్లిలకు పబ్బాలకు వివాహాలకు వేడుకలు వెళ్లకుండానే ఒక్కడనే దగ్గర ఉన్నటువంటి భయాందోళనలు చాలా బతుకుతున్నారు రైతులు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నా అంటే అందరూ అనుకుంటున్నారు రైతులు ఈరోజు 4 రోజులు రోడ్డు మీద ఎక్కుతారు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరూ చల్లగా అయిపోతారు అనుకుంటారు. కానీ రానున్నటువంటి రోజుల లోపల గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, అదే మున్సిపల్ ఎలక్షన్లు కానీ, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కానీ, ఆ ఎలక్షన్లలో కూడా ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను దానికి 100 రెట్లు తలదన్నేలాగా ఉంటుందని తప్పకుండా మీకు రేవంత్ రెడ్డి గారికి మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాం. దయచేసి తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మీ యొక్క మా రైతుల గోడును, మా బాధను తీసుకొని దయచేసి అలైన్మెంట్ తప్పకుండా మార్చాల్సిందిగా మీకు మా రైతుల తరపున తప్పకుండా మిమ్మల్ని వేడుకుంటున్నాను నేను. సో చూస్తున్నాము త్రిపురాల్ రైతులు ఏ విధంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారో. అంతేకాకుండా దయచేసి మా భూముల్ని కాపాడండి, లేకపోతే సరైన ధరైన ఇప్పించండి, మా కూతుర్లు మా కొడుకుల చదువులు వాళ్ళ పెళ్లిళ్ళు ఇబ్బందుల్లో పడుతున్నాయంటూ కూడా రైతులు ఇక్కడ వాపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీదేవి, లిఖిత, థ్యాంక్ యూ.